అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో నుంచే మనకి అది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి. అలానే మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు. శత్రువులు మన నుంచి తొలగిపోవాలనుకున్నా, లేదంటే కోల్పోయిన మిత్రులు మళ్ళీ మనకి దగ్గర అవ్వాలన్నా, భార్యాభర్తలు విడిపోతున్న వాళ్ళు దగ్గర అవ్వాలన్నా ఎలాంటి మంత్రం జపిస్తే ఇదంతా సాధ్యం అవుతుందంటారు? మన సనాతన ధర్మంలో మనం ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరూ మనవారే, ఎవరి స్వేచ్ఛగా వారు జీవించి ఉండేటువంటిదే ఈ సనాతన ధర్మం. ఇట్టి సనాతన ధర్మంలో మనం ఎవ్వరి చెడు కూడా మనం కోరుకోము. ఒకరు ఇలా ఉండిపోవాలి, ఇలానే జీవించాలని మనం ఎక్కడ అనం. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఈ యొక్క ధర్మంలో ఉంది కాబట్టి ఈ దేశంలో వందల వేల సంవత్సరాల నుంచి అనేక మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించారు. అంటే ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు మనకు ఇదివరకు ఎలా ఉండేది, విష్ణుని ఆరాధించేవాళ్ళు వైష్ణవులుగా ఉన్నారు, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు శివమతస్థులుగా ఉన్నారు, అమ్మవారిని ఆరాధించేవాళ్ళు శక్తి ఆరాధకులుగా ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిగా ఒక గ్రూపు, గణపతిని గాణాపత్యం అని అంటారు, ఈ గణపతిని మూర్తిగా చేసుకొని ఆరాధించేవాళ్ళు బౌద్ధులు, జైనులు, సిక్కులు, ఇస్లాం, క్రిస్టియన్, అలాగే పార్సీ, జొరాస్ట్రియన్ మతస్థులు, ఇలా ఎంతోమంది మన మతస్థులందరూ కూడా మన భారతదేశంలో ఆనందంగా జీవించగలిగారంటే మన ధర్మం యొక్క గొప్పతనం. అంటే ఏంటి, ఇక్కడ ఎవ్వరము కూడా ఒకరి వినాశనాన్ని మనము కోరుకోము. అలాగే మనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ప్రతి పనులలో కూడా ఉంటుంటారు. కానీ ఆ శత్రువు ఇబ్బంది పడాలని కానీ, లేకపోతే ఆ శత్రువు సంహరింపబడాలని కానీ మనం కోరుకోము. కానీ అట్టి శత్రువుని కూడా మిత్రునిగా చేసుకునే ఉపాయమే ఆలోచిస్తాము. ఆ శత్రువుని కూడా మన పక్కన పెట్టుకొని మనము మిత్రులుగా చేసుకోగలుగుతాం. ఇది మనకు అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మనకు చుట్టుపక్కల మనకు తెలియకుండా మనకు శత్రువులు, ఇంటర్నల్ ఎనిమీస్ అంటారు, తెలియని శత్రువులు మన చుట్టుపక్కల మనకు బాగానే నవ్వుతూ కనిపిస్తుంటారు, మాట్లాడుతూ ఉంటుంటారు, ఏదో అన్ని విషయాలు మనతో ముచ్చటిస్తుంటారు, కానీ వెనకాల మన గురించి గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది మనకు ధైర్యంగానే బాహాటంగానే ఎదురెదురుగా కూర్చొని ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, మాటల ద్వారా చేతుల ద్వారా. అటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క భావనని మన మీద రాకుండా చెయ్యాలి అని అంటే అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఒక నామం అనేటువంటిది ఉంది. ఆ నామము జపించడం ద్వారా శత్రువులు ఏమీ సంహరింపబడరు, అంటే ఏం నాశనం కారు. మనం ఒకరి నాశనం మనం కోరుకోకూడదు కదా. ఎందుకంటే ఒకరి నాశనం మనం కోరుకున్నామంటే కొంతకాలానికి మళ్ళీ అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకనే మనకు ఈ క్షుద్ర ప్రయోగాలు అనేటువంటివి మనకు ఉన్నటువంటి మన దగ్గర రానియం. ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇటువంటి క్షుద్ర ప్రయోగాలని దూరం పెట్టుకోండి అని చెప్పారు. అందుకనే వివిధ మతాలలో ఉన్నటువంటి చెడునంతా పక్కకు పెట్టి అన్ని మతాలలో ఉన్నటువంటి మంచిని తీసుకొని పంచదేవత ఆరాధన అనగా పంచాయతన పూజ అని పెట్టారు. అందులో విష్ణువుని, ఈశ్వరుని, అమ్మవారిని, సూర్యుడిని, అలాగే గణపతిని కూడా పూజించే ఆచారం. 5 దేవతల్ని, 5 రకాల మతాల వాళ్ళు 5 రకాల దేవతల్ని ఒకచోట చేర్చి పంచాయతన విధానం అని చెప్పి అన్ని దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ఈ పూజా విధానాన్ని మనకు అలవర్చారు. అదే దక్షిణాచార ప్రకారం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఈ ఉన్నటువంటి అమ్మవారి నామాలలో ఓం దేవకార్య సముద్యతాయై నమః అనేటువంటి నామం. ఈ నామాన్ని కంటిన్యూస్గా రోజుకి 108 సార్లు కానీ చేసుకున్నట్లయితే ఒక మండలం రోజుల్లోనే దీని ప్రభావం మనకు ఎలా తెలుస్తుందనంటే మనకు వెనకాల ఉండి గోతులు తవ్వే వాళ్ళ ఆలోచనలు తగ్గిపోతాయి. అంటే మన మీద కాన్సన్ట్రేషన్ చేయలేనంత బిజీగానైనా అయిపోతారు వాళ్ళు. లేకపోతే మనకెందుకులే వాళ్ళ జీవన వాళ్ళు ఉండనండి, వాళ్ళేందో వాళ్ళు చేసుకునేయండి అని సైడ్ అయిపోతారు. అంతే తప్ప మన మీద కాన్సన్ట్రేషన్ చేసి మన పనులను చెడగొట్టే విధంగా ఆలోచనలు మాత్రం చేయలేరు.
ఈ మంత్రం అనేటువంటిది వ్యక్తి నాశనాన్ని కోరుకోదు, ఆ వ్యక్తి యొక్క చెడు ఆలోచనలని తగ్గిస్తుంది. అందుకనే మనకు ఈ సంబంధించినటువంటి అరణ్య పర్వం, మహాభారతంలో అరణ్య పర్వంలో ఏం చెప్పబడి ఉందనంటే, మంచిని కాపాడేటువంటివన్నీ కూడాను దేవతల యొక్క విషయంగా, చెడునన్నింటినీ కూడాను రాక్షసులుగా చెప్పబడి ఉంది. కాబట్టి కౌరవులంతా రాక్షసులు, పాండవులంతా దేవతల పటాన ఉన్నటువంటి వాళ్ళని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు నియమంగా లేకుండా ఈ అమ్మవారి నామాన్ని ఓం దేవకార్య సముద్యతాయై నమః అనే నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేసుకుంటే ఆ రోజు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితులు అవుతారు. వాళ్ళ చెడు ఆలోచనలు మన మీద పనిచేయవు. అన్నిటికంటే ముఖ్యంగా దంపతులు మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి. ఎందుకనంటే తరచూ భార్యాభర్తల మధ్యలో ఎవరైనా ప్రతిరోజు మాట అనుకుంటారు, ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. మరీ ఎక్కువైతే ఎడమొహం పెడమంగా ఉంటారు. ఇంకా ఎక్కువగా అయితే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు కలగజేసుకోరు. ఇంకా దాంపత్య దోషాలుంటే విడిపోయే పరిస్థితికి వస్తుంది. కానీ అంతటి స్థితి రాకుండా ప్రతిరోజు కూడాను ఎవరి మీద వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్గా ఉండకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఒకరినొకరు గౌరవించుకోవాలి దంపతులు అనంటే ఈ నామాన్ని కనీసం ప్రతిరోజు దంపతులు ఇరువురు కనుక 27 సార్లు కనుక చేసుకుంటే తప్పకుండా ఆ నామ ప్రభావం వలన స్నేహితులుగా కలకాలం చిలకా గోరింకల్లా దంపతులు ఉంటారు అని చెప్పవచ్చు. అదే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మధ్య కూడా పొరపచ్చాలు రాకుండా ఒకే వ్యాపారాన్ని ఇద్దరు కలిసిమెలిసి చేసుకొని ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే ఇద్దరు భాగస్వాములు కూడా ఈ నామాన్ని ప్రతిరోజు 27 సార్లు జపం చేసుకుంటే తప్పేముందమ్మా. కూర్చున్న చోట 27 సార్లు అంటే 27 సెకండ్ల పాటు కాదు ఇది. కాకపోతే దీనికి ఒక నియమం అంటూ ఉన్నది. ఆ నియమ ప్రకారం చేయాలి. ఏంటి ఆ నియమం అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ప్రతి వ్యక్తికి కూడాను జాతకరీత్యా అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. అందులో విద్యపరంగా, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా శని దోష ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. శత్రు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ యొక్క గోత్రనామాలు ఏ విధంగా నమోదు చేసుకుని సభ్యులుగా చేరాలో వాటి వివరాలు తెలుసుకోవచ్చు. చక్కగా ప్రతి నెల వీడియోలు మీకు వచ్చి చేరడం జరుగుతుంది. తద్వారా అన్ని విధాలుగా మీకు ఉపశమనం లభిస్తుంది. జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడం కోసం, అపమృత్యు గండ దోషాలు తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమం ఖచ్చితంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి నామాల్ని ప్రతిరోజు జపించేటప్పుడమ్మా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బీజాక్షరాలు ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్యతాయై నమః అనే ఒక నామాన్ని ఈ విధంగా గనక చేసుకుంటే తప్పకుండా వాళ్ళకున్నటువంటి శత్రుత్వ భావనలు తొలగిపోయి మిత్రులవుతారు. అలాగే దంపతులు కలిసిమెలిసి ఉంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులు ఆనందంగా కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అంతేకాకుండా భాగస్వామ్యము అనంటే ఇక్కడ కేవలం దంపతులు లేకపోతే వ్యాపారంలో చేసేవాళ్ళు కాకుండా మనం ఏ రోజు పని చేస్తుంటామో ఆ పనికి మనకు సహాయం చేసేవాళ్ళు, ఆ రోజుకి మనతో ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో ఆ రోజు వరకు ఉండే వాళ్ళందరూ మన యొక్క పనులలో భాగస్వాములు. కాబట్టి మనం చేసే ప్రతి పనులలో ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ప్రేమతో, వాలంటరీగా ప్రేమతో రావాలి అనంటే ఈ నామాన్ని పొద్దున్నే లేచి స్నానం చేయగానే ఓం ఐం హ్రీం శ్రీం దేవకార్య సముద్యతాయై నమః అనే నామాన్ని 27 సార్లు జపం చేసుకోండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. పైసా ఖర్చు లేనటువంటిది. చాలా బాగా తెలియజేశారు గురుగారు. మొత్తం మీద ఏంటంటే బయటికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం జపించుకునే మంత్రం అని అర్థమవుతుంది ఇది. ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.